బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశిలో భాగంగా లైఫ్ టైం రెమెడీస్ ఏం పాటిస్తే బాగుంటుంది అని మనం చేస్తున్నాం కదా సిరీస్ వైజ్గా. సో ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి గురించి మాట్లాడదామండి. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి నడుస్తుంది. అయితే టఫ్ అయిన సిచ్యువేషన్ నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటపడుతూ ఉన్నారు. చాలా మన వీడియోలో కూడా చెప్పుకున్నామండి. అంటే వీళ్ళకి ఇంకా 2.5 సంవత్సరము ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటం అయితేనేమండి, ఇంకా భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంకైనా శనికి సంబంధించిన దోషాలు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఉండటానికి జీవితాంతం వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయిన టెక్నిక్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి మీరు ఇందాక చెప్పిన విధంగా పెద్ద పెద్ద సమస్యలు చిన్న చిన్న ఏమంటారంటే కొండ అంతది ఘోరంతగా పోతుంది అని మీరు చక్కగా చెప్పిన విధంగా అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఈ సిరీస్ చేస్తున్నాము. రెండోది అంటే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదండి. అప్పుడు రెమెడీస్ అవ్వటం మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు జనరల్ కామన్ రెమెడీస్ చెప్తూ ఉంటాం అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇది జరుగుతుంది. తర్వాత ఇవి చేయటానికి పెద్దగా మనకి ఇన్వెస్ట్మెంట్లు డబ్బులు కూడా అవసరం. ఎందుకంటే ఈ హోమాలు యజ్ఞాలు గ్రహశాంతులు అది డబ్బులు అవుతుందండి. అది ఖచ్చితంగా అవుతుంది అది. ఎందుకంటే అది పీపుల్ ఇంటెన్సివ్ వర్క్ అంటారు. ఇప్పుడు శని గ్రహానికి జపం చేయాలి 20, రాహుకు ఒక 20 చేయాలి. 20,000 టైమ్స్ జపం చేయాలంటే దానికి అవుతారు కదండి, ఖర్చు అవుతుంది. అది ఎక్స్పెన్సివ్. హోమాలు ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ అంటే అది ఇక్కడ కాదని మనకి శాస్త్రాల్లోనే రాశారు అది. అయితే అంత ఖర్చు మేము పెట్టుకోలేమండి, మా అంతా మేము చేయించుకోగలిగే ఏదన్నా కనుక పరిహారాలు ఉన్నాయి చెప్పండి అంటే ఈ రాశి ఈ పరిహారాలు ఇప్పుడు మనం ఏదైతే చెప్పబోతున్నామో ఇవి లైఫ్ టైం రెమెడీస్. జీవితాంతం చక్కగా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరిని మీరు సంపాదించవలసిన అవసరం కూడా లేదు, చక్కగా చేసేసుకోవచ్చు. ఇందులో మన కుంభరాశి కనుక చూసుకుంటే పేరు బలం ప్రకారం వీళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు అంతా మన కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడా కుంభరాశిలోనే ఉంటారు. చాలా చాలా పాపులర్. సీను, సురేష్, సుజాత, సుని, గోపాల్ చాలా పేర్లు ఉంటాయండి ఇందులో. ఎక్కువ నాకు తెలిసి అయితే మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడైతే ఒక 25 to 30 ఈ కుంభరాశికి సంబంధించిన పేరు బలం వాళ్ళే ఉంటారండి. ఓకే, సో అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది రాశి ఫస్ట్ ఈ రాశిని గమనించి అనుకోండి, ఇది వాయుతత్వానికి సంబంధించిన రాశి. అంటే గాలి వాతానికి సంబంధించిన రోగాలు వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రైటిస్కి సంబంధించిన ఫుడ్ లాంటివి అవాయిడ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తాగుతూ ఉంటే బాగుంటుంది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి శని చంద్రులకు సంబంధించిన వస్తువులు దానంగా తీసుకోకూడదు. అంటే వీళ్ళు ఎవరైనా దగ్గర కనుక తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకోవాలి. కొన్ని రాశులకి ఏంటంటే ఎవరు ఏది ఇచ్చినా తీసేసుకోవచ్చు, కానీ కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు. కొన్ని సెలెక్ట్గా అవాయిడ్ చేయాలి. అవి శనికి సంబంధించినవి, తర్వాత చంద్రుడికి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే వాటి కారకత్వాలకు సంబంధించిన వస్తువులు కనుక వీళ్ళకి దానంగా ఇస్తే జెంటిల్గా రిజెక్ట్ చేయాలి. ఇన్ కేస్ తీసుకున్నా ఇమ్మీడియట్గా మీరు బయట ఎవరికైనా ఇచ్చేసేయాలి నమస్కారం పెట్టేసి. ఏ విధంగా వస్తువులు అంటే పాలు, ఓకే, తర్వాత నూనెలు, తర్వాత నువ్వులు, ఇనప వస్తువులు, కొంతమంది ఐరన్ వస్తువులు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, అలాంటివి తీసుకోకూడదు. అంతేకాకుండా మిల్క్ ప్రోడక్ట్స్, గ్రాసరీసు, తర్వాత పూల మొక్కలు, ఇలా స్వీట్స్ ఇలాంటి కనుక వీళ్ళకి ఎవరికైనా దానంగా కనుక ఇస్తే వాళ్ళని ఫస్ట్ యాక్సెప్ట్ చేయకండి. యాక్సెప్ట్ చేసినా ఇమ్మీడియట్గా వేరే వాళ్ళకి ఇవ్వండి. కొన్ని సందర్భాల్లో మనం నో అని చెప్పలేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు తీసేసుకుని టక్కన ఇమ్మీడియట్గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇచ్చే వాళ్ళకి కూడా చక్కగా మంచి వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు మళ్ళీ మంచి వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత వీళ్ళకి ఇంటికి పశ్చిమ దిక్కుని వాయువ్య దిక్కుని ఎక్కువగా గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇంటికి పశ్చిమ దిక్కున అంటే ఎక్కువగా గ్యాప్ లేకుండా ఏదైనా ఉన్నా కానీ అక్కడ ఏదో ఒకటి చెట్లు నాటడం, తర్వాత మనకి గుడ్లు కానీ లేదంటే బెరగుడ్లు ఇట్లా వాటిని కట్టేయడం కానివ్వండి. అక్కడ జనరల్గా వెస్ట్ డైరెక్షను, వాయువ్య డైరెక్షన్, ఈ డైరెక్షన్లో కనుక వాళ్ళు ఎక్కువగా స్పేస్ లేకుండా వదులుకుంటే చాలా మంచిది. వీళ్ళకి గురువుకు సంబంధించిన ఎట్లాంటి రెమెడీస్ చేయని అవసరం లేదు. సహజంగా వీళ్ళకి గురువు చాలా చాలా మంచి చేస్తూ ఉంటాడు. గురువు వీళ్ళకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, గురువు వాళ్ళకి లాభము వస్తూ ఉంటుంది. చక్కగా ఒక చిన్న నమస్కారం చేస్తే సరిపోతుంది. తర్వాత వీళ్ళకి వేరే ఏం చేయాలంటే వీళ్ళకి ఈశాన్యంలో పెరుగుదల చాలా మంచిది. అంటే ఎవరైనా కనుక ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఈశాన్యం వల్ల కొంచెం జనరల్గానే ఈశాన్యం పొడవు ఉంటే అంటే పెరుగుంటే మంచిదో కలిసి వస్తుంది అంటారు. వీళ్ళు కూడా అది ఉండే విధంగా చూసుకుంటే ఇంకా చాలా మంచిది. ఒక చిన్న అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే వీళ్ళకి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఫోటో ఉండాలండి. ఓకే, కూర్చున్న లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్ కనుక లక్ష్మీదేవి కనుక ఇంట్లో పెట్టుకొని ఉంటే
తులసి చెట్టు కూడా పూజ చేస్తుంటే వీళ్ళకి విపరీతమైన లక్ష్మీ సంపాదన కలిసి వస్తుందండి. ఓకే. ఇది చాలామంది అంటే అదేంటండి మీరు తులసి చెట్టు, నేను నా పరిహారాలు కూడా చెప్తాను. మీ ఇంట్లో రాత్రి కూడా ఎవరు అడిగారు, ఏమంటే ధనానికి తగ్గ ఇబ్బంది పడిపోతున్నామండి, మీ ఇంట్లో తులసి చెట్టు ఉందా అని అడిగానంటే, లేదండి అని ఇమ్మీడియట్గా తులసి చెట్టు పెట్టేసి మీ ఇంటి యజమానురాలకి డైలీ పూజ చేయమనండి, కనకదార చదవమనండి, 40 days డబ్బు రాకపోతే నాకు ఫోన్ చేయండి అని చెప్పాను. అంటే వెరీ సింపుల్, ఈజీ, పవర్ఫుల్ రెమెడీస్ అండి ఇవి. మనం చెయ్యాలండి అంతే. అంతే. తర్వాత లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండాలి. ఆగ్నేయ దిశను కొంచెం స్పేస్ వదిలిపెట్టి అక్కడ మొక్కలు పెంచుకుంటే కలిసి వస్తున్నాడు. జనరల్గా ఆగ్నేయం మనకి ఇంట్లో వంటగది ఉంటుంది, బట్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో కనుక పూల మొక్కలు కనుక పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఈజీ పవర్ఫుల్ రెమెడీ ఇంకొకటి వీళ్ళకి ఉందండి. వీళ్ళు మేనమామతో కానీ మేనత్తతో కానీ గొడవలు పడకూడదు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి మేనత్త మేనమామలతో గొడవ పెడితే బిజినెస్లో ఎక్కిరాదు. అలా కూడా ఉంటుందండి. మేనత్త మేనమామ కారకుడు ఎవరంటేనండి బుధుడు. సో ఎవరి జాతకంలో గనక బుధుడు సరిగా గనక లేకపోతే మేనత్త మేనమామలకి బట్టలు పెట్టడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని గనక చేస్తుంటే కలిసి వస్తారు. అలానే వీళ్ళకి ఏమంటే అండి, వీళ్ళకి బుధుడు వీళ్ళకి సరిగా అంత యోగ్యతని ఇవ్వదు. అందుకని బుధుడు యొక్క కృప కావాలి కాబట్టి మేనమామతో గొడవ పడకూడదు, మేనత్తతో గొడవ పడకూడదు. అప్పుడప్పుడు వీళ్ళకి ఏదైనా బట్టలు ఇవ్వటం, వాళ్ళని కలిసి రావటం, చక్కగా వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చొని మాట్లాడటం, ఏదైనా ఇంపార్టెంట్ తీర్థయాత్రలు కానివ్వండి, పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళ ఇంట్లో కూర్చొని వెళ్ళిపోతే ఇంకా బాగా కలిసి వస్తుంది. ఈ కామెంట్ పెట్టమని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత పాజిటివ్గా ఉంటుంది చూడండి. కుంభరాశి వారు ఇలాంటివి ఏవైనా మీకు కూడా సింక్ అవుతూ ఉంటే కమెంట్ చేయండి. నిజంగా కాదా, మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా చేయమండి. ఎందుకంటేనండి ఇది ప్రతి ఒక్కరికి కావాలండి. మాకు సక్సెస్ కావాలి, ఆటంకాలు ఉండకూడదు, ఉద్యోగాలు రావాలి. బట్ ఈ రాశి వాళ్ళు ఈ పని చేయమనండి, రెమెడీ చూడండి వాళ్ళకి ఎలా ఉంటుంది. సో ఇంత గట్టిగా చెప్తున్నారంటే సురేష్ గారు, చిన్నదే కదా, చేసి చూడండి. బంధాలు అనుబంధాలు కూడా గట్టి పడతాయి కదండి. తర్వాత వీళ్ళు ఆకుపచ్చగా సంబంధించిన వాటికి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. తర్వాత వీళ్ళు ఎక్కువగా సిరి సంపదలు రావాలంటే గురు పూజ చేయటం, గురువుకు నమస్కారం పెట్టుకోవటం చేస్తే సిరి సంపదలు బాగా వస్తాయి. తర్వాత వీళ్ళు హనుమాన్ స్తోత్రాలు, హనుమంతుడికి సంబంధించిన జపాలు బాగా ఎప్పుడు చేస్తూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. హనుమాన్ 12 నామ స్తోత్రం అని ఉంటుందండి. ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్ అండి. ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కరికి నేలకు మీద ఉండాలి. చాలా చిన్నదండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని చదువుకోవటం, చెప్పులు వేసుకుని వెళ్ళమనండి, సక్సెస్ వీళ్ళంటే వస్తుంది. రెండోది, ఎవరికి అపమృత్యు కానివ్వండి, ఎవరికి ఎలాంటి పీడకలలు కానీ నెగటివ్ ఎనర్జీ అనేది వీళ్ళకి జరగదండి. తర్వాత వీళ్ళకి వాటర్ ట్యాంక్ని దక్షిణం పక్కన పెట్టకుండా అది మనకు నైరుతి సైడ్ కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పశ్చిమ దిక్కు కానీ పెడితే బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అయిన రెమెడీ ఏంటంటేనండి, జనరల్గా మనం దానాలు చేస్తూ ఉంటాము. వీళ్ళకి ఆల్కహాల్ కానివ్వండి, తర్వాత నాన్ వెజ్ ఇలాంటి ఫుడ్ని వీళ్ళు తినకుండా ఉంటే చాలా మంచిది. కానీ ఇలాంటివి వేరే వాళ్ళకి వీళ్ళు దానం చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. ఓకే. మద్యం మాంసం వేరే వాళ్ళకి కుంభరాశి వారు దానం చేస్తే వీరికి కలిసి వస్తుంది, కానీ వీరు భుజించకూడదు. వీళ్ళకి భుజించుకుని ఉంటే చాలా ఉత్తమం అండి. ఎందుకంటే శని ఈ గ్రహానికి అధిపతి అండి. శనికి ఇలాంటి అంటే నచ్చవండి. ఇది స్పిరిచువల్గా ఉండి ఆధ్యాత్మికంగా ఉండాలి, కానీ వీళ్ళు దానం చేయొచ్చు. ఓకే. సో ఇవి మనం చెప్పుకున్న చాలా సింపుల్ ఈజీ టెక్నిక్స్ పెట్టుకుంటే లైఫ్ అనేది చాలా చక్కగా హ్యాపీగా ముందుకెళ్తూ ఉంటాను. చాలా సింపుల్. అంటే ఒక విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ పోతే ఇవన్నీ మనం డే టు డే లైఫ్లో చాలా ఈజీగా మనకు తెలియకుండానే ఎన్నో సమస్యల్ని దాటివేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.